లిటిగేషన్ మెంటాలిటీ పెరిగిపోతున్నటువంటి రోజుల్లో కోర్టులు కూడా ఆసుపత్రుల్లో 24 గంటలు పనిచేయాల్సి వస్తుందేమో 7 రోజులు అంటున్నారు సూర్యకాంత్. వైద్యాలయాల మాదిరిగా న్యాయస్థానాలు 24 గంటలు సామాన్యులకు అందుబాటులో ఉంటూ వాళ్ళ బాధలు ఆకాంక్షలు నెరవేర్చే రాజ్యాంగబద్ధ కేంద్రాలుగా పరిధి వెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అభిలషించారు. మధ్యప్రదేశ్లో రాష్ట్ర హైకోర్టు పరిధిలో కొత్తగా డిజిటల్ ప్లాట్ఫారాలను అభివృద్ధి చేసిన సందర్భంగా సమీకృత ఐక్య డిజిటల్ వేదికగా న్యాయ సాధికారత పేరు జరిగిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. ఆసుపత్రుల కోర్టు వారంలో ప్రతిరోజు ప్రతి గంట ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడు ప్రజల బాధలు ఆకాంక్షలు న్యాయ వ్యవస్థ సత్వరం తీర్చగలదు. సాంకేతికతతో మాత్రమే కోర్టులు సమన్వయం వృధా కాకుండా నివారించగలవు. న్యాయ వ్యవస్థలో సమర్థవంతమైన టెక్నాలజీ, కృత్రిమ మేధ ఆధారిత మౌలిక వస్తువుల కల్పన తర్వాత వేగవంతమైన న్యాయ వితరణ సాధ్యమవుతుంది. తక్షణం ఉపశమనం కల్పించాలి, ప్రజలకు న్యాయం అందించాలి. అందుకోసమే న్యాయ వ్యవస్థ అనేది 24/7 పనిచేయాల్సిందే అని చెప్పుకొచ్చారు. సరైన వృత్తి ఎంచుకునే సామర్థ్యం లేక యువత పరాన్న జీవుల్లో మీడియా, సోషల్ మీడియా, లాయర్, సామాజిక కార్యకర్తలా మారి దేశ వ్యవస్థను నాశనం చేస్తున్నట్టు సీజే సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా అవడంతో ఆయన వివరణ ఇచ్చారు. శుక్రవారం ఒక కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలు మీడియాలో ఒక వర్గం దురుద్దేశంతో నా మాటలను తప్పుగా వక్రీకరించింది. తప్పుడు బోగస్ డిగ్రీ పట్టాలు సంపాదించి కొందరు లాయర్ వృత్తిలోకి వస్తున్న ఉద్దేశంతో నేను అలా మాట్లాడా. యువతను అస్సలు కించపరచలేదు. భారతీయ యువత నాకు ఎంత గౌరవం ఇస్తారో నవవార్త మూల స్తంభాలుగా వాళ్ళను అంతకంటే ఎక్కువగా నేను గౌరవిస్తాను అంటూ చెప్పుకొచ్చారు.